ఓవైపు లిక్కర్ స్కామ్ కేసులో విచారణ కొనసాగుతుంది. మరోవైపు నకిలీ మద్యం కేసులో ఏపీలో కలకలం రేపుతుంది. ఇప్పుడు ఈ కేసులో సంచలన వీడియో బయటకొచ్చింది. నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు బయటపెట్టాడు నిందితుడు జనార్దన్ రావు. అసలు ఈ నకిలీ మద్యానికి కర్త కర్మ క్రియ అంతా జోగి రమేష్ అంటూ బాంబు పేల్చారు. వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేసినట్లు అంగీకరించారు జనార్దన్ రావు. ఇక టీడీపీ ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో అటు నకిలీ మద్యం వ్యాపారం ఆపేశామని, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేష్ నాకు కాల్ చేసి నకిలీ మద్యం తయారు చేయాలని చెప్పారన్నారు. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదా రమ్మంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లేలో పెట్టున్నారు సార్. నేను ఇబ్రహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్ర రెడ్డి తమ్ముడుపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. సో నేను అక్కడ వైన్ షాపులు వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. ఇబ్రహీంపట్నంలో పెట్టాలనుకున్నా కానీ జోగి రమేష్ ఆదేశాలతో మొదట తంబళ్లపల్లి నియోజకవర్గంలో తయారు మొదలు పెట్టామని, అక్కడ ప్రారంభిస్తేనే చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లొచ్చని, అది మనకి అడ్వాంటేజ్ అవుతుందని జోగి రమేష్ చెప్పారన్నారు జనార్దన్. తనని కావాలనే ఆఫ్రికాలోని నా మిత్రుడి వద్దకు పంపారని, జోగి రమేష్ తన మనుషులతో లీక్ ఇచ్చి రైడ్ చేయించారని ఆరోపించారు. టీడీపీ వారిని చంద్రబాబు సస్పెండ్ చేయడంతో ప్లాన్ మార్చారన్నారు. ఇబ్రహీంపట్నంలోనూ సరుకు తెచ్చి పెట్టాలని కూడా సూచించినట్లు తెలిపారు. ఇక ఇబ్రహీంపట్నం గోదాములో ముందు రోజే సరుకు తెచ్చిపెట్టారన్న ఆయన మళ్ళీ లీక్ ఇచ్చి రైడ్ చేయించారన్నారు. తర్వాత లాస్ట్కి ఇంకా 20 నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్, 24 వెళ్తానికి. అప్పుడు 23 మళ్ళీ ఇంటికి రమ్మన్నాను సార్. ఇంటికి వెళ్ళాను సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు, జోగి రాము, నాగిరెడ్డి, స్వామి గారు అట్లా ఉన్నారు సార్. ఇంకా అలా పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఒక నిమిషం మామూలుగా మాట్లాడి తర్వాత వాళ్ళందరినీ సెట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ మేము డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా కొల్లేరు ఏరియాలో ఉంటారు సార్. నాకు నారాయణపురం బాగున్నప్పుడు అతను ఫైనాన్షియల్కి వచ్చాను సార్. అతని ద్వారా డిపార్ట్మెంట్కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్. ముల్కం చెరువులో రైడ్ చేయించి అది సరికంతా పట్టించి గవర్నమెంట్ మీద రివర్స్గా మాట్లాడి గవర్నమెంట్ ఇలా తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి యాంటీ చేసిపోద్దాం ట్రై చేశారు. కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చూపించేద్దాం, నువ్వు అక్కడ బాగా పెట్టిన సరుకు ఇక్కడ తెచ్చిపెట్టేసి గొడవలో పెట్టు, అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి నేను సురేష్ మా ద్వారా సాక్షి టీవీలు అందరినీ తీసుకొని వస్తాను, నాయకులందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్ని అక్కడ తెప్పించి పెట్టించారు సార్. వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లీక్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా, సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఏలూరు ఆయన ద్వారా ఇట్లా డిపార్ట్మెంట్కి అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్. మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్. ఇబ్రహీంపట్నం గోడంలో బాలెదురుగా ఉన్న గోడంలో. అంతతో ఆగిపోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ ఎన్ని బాగా చేస్తున్నట్టుగా ఖాళీ క్యాన్లు కూడా తెప్పించి పెట్టించారు సార్. ఖాళీ ఎంటీ క్యాన్లు పెట్టించారు సార్. పెట్టారు సార్. ఎంటీ క్యాన్లు పెట్టించేసి ఇదంతా బాగా జరిగిపోతుంది, ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో ఇలాగే చేస్తున్నారు అని చెప్పి అని బాగా హైలైట్ చేశారు సార్. ఈ గవర్నమెంట్కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది, బాగా జరిగింది, నీకు చూసుకుంటా నువ్వు రావసలేదని చెప్పారు సార్. నాకు అచ్చటి రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు యాంటిసిపేటరీ వేరేస్తా ఉన్నారు, సంతకం కూడా ఆఖరి తీసుకోలేదు సార్. ఆ తర్వాత
తనని ఆఫ్రికా నుంచి రావద్దని చెప్పినట్లు తెలిపారు. అంతా తాను చూసుకుంటానని, బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి తర్వాత హ్యాండ్ ఇచ్చారన్నారు జనార్దన్ రావు. తన తమ్ముడిని కూడా ఇరికించారని వీడియోలో చెప్పుకొచ్చారు. జయచంద్రారెడ్డికి వచ్చే ఎన్నికల్లో సీట్ రాదని జోగి రమేష్ నమ్మించారని, అసలు జయచంద్రారెడ్డికి నకిలీ మద్యం తయారీకి సంబంధం లేదన్నారు. రమేష్తో చిన్నప్పటి నుంచి నాకు పరిచయం ఉందని నమ్మించి మోసం చేయడంతోనే బయటకొచ్చి నిజం చెప్తున్నట్లు జనార్దన్ రావు తెలిపారు. మరోవైపు జనార్దన్ వీడియోపై స్పందించిన జోగి రమేష్ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లో జరుగుతుందని విమర్శించారు. నకిలీ మద్యంపై సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తే సిట్ వేశారన్న ఆయన, సిబిఎన్ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ఇది సిట్ అని విమర్శించారు. మేము అడిగింది ఈ సిట్ కాదు, నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. నేను నా భార్య పిల్లలతో వస్తాను. చంద్రబాబు కూడా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చి నేను తప్పు చేశానని చెబితే నేను ఏ శిక్షకైనా సిద్ధం, ఇది నా సవాల్ అన్నారు జోగి రమేష్. ఈ కేసులో గన నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. మనకి కుటుంబం ఉంది, జోగి రమేష్కి కుటుంబం ఉంది. వాళ్ళ పిల్లోడిని అన్యాయంగా ఆల్రెడీ ఒక కేసులో ఇరికించేశావు. రెండో కేసులో రాజకీయంగా చూసుకోవాలి, కానీ ఇటువంటి పనికి మాలిన కేసులు ఎట్లా పెడతావు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వాళ్ళ భార్య అడుగుదో లేదో మీడియా మిత్రులు ఒకసారి అడగమని చెప్తా ఉన్నాం.